నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఉన్నాము. లోపల ఆర్ట్ గ్యాలరీ లోపల ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. కళాయాత్ర పోచం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఎగ్జిబిషన్, ఆయన లైవ్ డ్రాయింగ్స్ యొక్క ఎగ్జిబిషన్ అయితే లోపల జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ సందర్శకులు వచ్చారు. అందులో ఒక సందర్శకునితోటి మనం ఉన్నాము. చూసారా లోపల ఎగ్జిబిషన్? చూసాను. ఎలా అనిపించింది? ఎలా అంటే ఒక పర్సన్ ఇట్లా ట్రావెల్ చేయడం కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే అది ఇంపాసిబుల్, కానీ అన్న పాసిబుల్ చేసిండు దాన్ని. తను కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడి తన ప్యాషన్ని చూపెట్టిండు అక్కడ. ఇప్పుడు అక్కడ అన్ని వర్క్స్ తన ప్యాషన్ కనబడుతుంది, టువర్డ్స్ ఆర్ట్ ఎట్లుంది, తన ఇంట్రెస్ట్ కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి స్టేట్లో ఆ స్టేట్ కల్చర్ కానీ ఆ స్టేట్లో వాళ్ళ బేసిక్స్ ఏంది, సో వాళ్ళ కల్చర్ని చూపెట్టిండు, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపెట్టిండు. ప్రతి చాలా బాగుంది. నాకు కూడా ఎట్లా అంటే నాకు ఒక డ్రీమ్ ఏంటంటే ట్రావెల్ చేయాలి, స్కెచింగ్ చేయాలి, ట్రావెల్ చేయాలి, నాకు అట్లా ఒకటి ఉంటుంది. కానీ అన్నని చూసినాక అది ఇంకా నాకు ఇన్స్పైర్ అయిపోయింది. సో చేయాలని. ఓకే, ఆయన చేసిన లైవ్ డ్రాయింగ్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు ఇది విరూపాక్ష టెంపుల్ నచ్చినాయి. విరూపాక్ష టెంపుల్వి మనం లైన్ డ్రాయింగ్ చేసి వాటర్ కలర్తో చేసిండన్న, అవి చాలా నచ్చినాయి నాకు. ఇంకోటి కొన్ని స్ట్రీట్ కూడా నచ్చినాయి, వాటర్ కలర్ చేసిండు, బాగా నచ్చినాయి. మీరు ఏం చేస్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జేఎన్ఎఫ్ఏ కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్, స్కల్ప్చర్ డిపార్ట్మెంట్, నేను 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీరు ఒకరే వచ్చారా? మీతో పాటు ఇంకా స్టూడెంట్స్ వచ్చారు? ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే, ఎలా ఉంది మరి మీకు? ఎలా అనిపించింది ఫైనల్గా? ఒక ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఇట్లా వెళ్ళి చేయడం అంటే చాలా ఇన్స్పైరింగ్. అట్లా వెళ్ళి నేను కూడా చేయాలి, చేస్తా తప్పకుండా. ఓకే, మరి సపోర్ట్ ఉందా ఇంటి నుంచి? ఇంటి నుంచి అంటే మన ప్యాషన్తో ముందుకెళ్తే ఎవరో ఒకరు సపోర్ట్ పక్కా చేస్తారు. ఇప్పుడు పోచమ్మన్నకు కూడా ఎవరో సపోర్ట్ చేస్తారని అన్న వెళ్ళలే, నేను చేయాలి అని వెళ్ళిండు. సో నువ్వు ఒక స్టెప్ వేసి ఆటోమేటిక్గా నీకు పుషప్ ఇస్తారు ఎవరు కానీ. నువ్వు పర్సనల్గా లైవ్ డ్రాయింగ్ వేయాలనుకుంటే నీకు సంబంధించి, అంటే కళాయాత్ర పోచం గారిది కాకుండా నువ్వు వేయాలనుకుంటే ఏది వేస్తావు లైవ్ డ్రాయింగ్? నేను ఎక్కువ అంటే స్ట్రీట్ వేస్తా, స్ట్రీట్ రోడ్ సైడ్ ఉండే వాళ్ళని వేస్తా. సో వాళ్ళ లైఫ్ని చూపిస్తా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపిస్తా. ఓకే, ఎందుకు అదే సెలెక్ట్ చేసుకోవాలనిపించింది స్ట్రీట్ లైఫ్ని? అందరికీ స్ట్రీట్ లైఫ్ తెలియదు కదా. నార్మల్ ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చినావు అంటే నీకు విలేజ్ లైఫ్ తెలుసు, కానీ సిటీలో ఉండేటోళ్ళకి తెలియదు కదా. నార్మల్ సిటీలో ఉండేటోళ్ళ ఎట్లైనా నార్మల్ ఏదన్నా అట్లా అంటే వాళ్ళు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది అందరికీ నార్మల్గా మూవీస్లో ఎట్లా. కానీ విలేజ్ టైప్ స్టైల్ వాళ్ళ కల్చర్ ఎవరికి తెలియదు, కానీ అన్న చూపెట్టింది అది. సో ప్రతి స్టేట్లోకి వెళ్ళి ఆ స్టేట్లో కల్చర్, ఇక హైదరాబాద్లో ఉండేటువంటి ఎక్కడో ఆసాంలో ఉండే నాగాలాండ్ కల్చర్ తెలియదు కదా. సో అన్న చూపెట్టిండు. ఇక్కడ మరొక సందర్శకురాలతో ఉన్నాము. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఒక పర్సన్ ఆర్ట్ గురించి మొత్తం ఓవరాల్ ఇండియా తిరగడం, ట్రావెల్ చేయడం, దాంట్లో అన్ని 7 years స్పెండ్ చేయడం అంటే చాలా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఒక ఆర్టిస్ట్గా అంటే మేము కూడా ఒక లర్నింగ్ ఆర్టిస్ట్గా మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆయన వర్క్స్ కానీ అవన్నీ చూసాం కదా ఇప్పుడే. సో అంత డెడికేషన్తో వర్క్ చేస్తే ఇక్కడ దాకా రాగలుగుతాం అన్న ఒక హోప్ అయితే వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. ఓకే, మీరే వచ్చారా? మీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చాను. ఓకే, కళాయాత్ర పోచం గారు వేసిన లైవ్ డ్రాయింగ్స్లో మీకు బాగా మీ మనసుకు అతుకుంది, మీకు బాగా నచ్చింది ఏంటి? ఆయన పెన్సిల్ స్కెచెస్ చాలా బాగున్నాయి. చార్కోల్ కానీ లైవ్ స్కెచెస్ని అంటే దాని యొక్క డెప్త్ని చూపించాడు ఆ స్కెచెస్లో, అవి చాలా నచ్చాయి. ఒకవేళ మీరు లైవ్ డ్రాయింగ్ వేయాలనుకుంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఎలాంటి థీమ్ సెలెక్ట్ చేసుకుంటారు? డే టు డే స్ట్రీట్ కానీ నార్మల్గా డే టు డే చూసేదాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే డే టు డే మనకి నార్మల్గా వాళ్ళు యాక్ట్ చెయ్యరు. డే టు డే మనకు మూవ్ అవుతూ ఉంటాయి, కంటిన్యూ అవుతుంటాయి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అన్నీ తెలుస్తుంటాయి మనం స్కెచెస్ వేస్తున్నప్పుడు. వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు అది మొత్తం డీటెయిల్గా మనకు అర్థం అవుతుంటుంది. ఎలా పర్స్పెక్టివ్ అలా ఉంది అన్నది మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఇలా చూస్తుంటే. లైవ్ డ్రాయింగ్ ద్వారా మనం సోషల్ మెసేజ్ ఇవ్వచ్చు అనుకుంటున్నారా? లైవ్ డ్రాయింగ్ వల్ల నార్మల్గా ఒక పర్సన్స్ అంటే వాళ్ళ హార్డ్ వర్కింగ్ కూడా మనకి తెలుస్తుంటుంది. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అన్న అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా అంటే మీరు ఏమైనా పైన అంటే ఏమన్నా అమ్మకాన్ని పెట్టారా? జస్ట్ ఎగ్జిబిషన్ మాత్రమే పెట్టారా? జస్ట్ ఎగ్జిబిషన్ అనుకుంటా, కానీ వర్క్స్ చాలా బాగున్నాయి, బాగా డీటెయిలింగ్గా ఉన్నాయి. అంటే లైవ్ స్కెచెస్లో కూడా అంత డెప్త్గా ఎవ్వరు చెయ్యరు, ఏదో చేసామా అన్నట్టుగా ఉంటుంది. ఇదైతే బాగా ఒక పర్సన్ని ఒక డీటెయిల్ ఎక్స్ప్రెషన్, తన ఏం చేస్తున్నాడు అన్నది డీటెయిల్గా అర్థమవుతుంది. కళాయాత్ర పోచం గారు లాగా మీరు కూడా అంటే ఇప్పుడు అలా ట్రావెల్ చేస్తూ లైవ్ డ్రాయింగ్ వేయాలనుకుంటే మీకు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? ఉంటుందని అనుకుంటున్నా, బట్ చూడాలి.
అంటే ఒక గర్ల్గా కష్టమే అంత జర్నీ చేయడం. ఇప్పట్లో ఎవరికైనా పాసిబుల్ అవుతుంది అది కూడా 50-50%. ఆయనలాగా అంత కష్టపడి చెయ్యలేరు ఇప్పటి జనరేషన్ అయితే. ఒక సందర్శకురాలతో ఉన్నాము. చెప్పండి, ఎలా అనిపించింది ఈ లైవ్ డ్రాయింగ్స్ చూసినాక మీకు? చాలా ఇన్స్పైర్గా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మేము కూడా ఆర్ట్ స్టూడెంట్సే నేర్చుకుంటున్నాం. కానీ పోచం సార్ గురించి జస్ట్ మా సార్ ఉన్నారు, చందు సార్, ఆయన చెప్పేవారు. సో ఆయనను 2-3 టైమ్స్ మీట్ అయ్యాం కానీ ఆయన వర్క్స్ ఎప్పుడు చూడలేదు. సో ఆయనకంటూ ఈరోజు ఇంత స్పేస్ ఇవ్వడం అండ్ ఇచ్చి ఆయన ఆర్ట్స్ అన్ని వర్క్స్ చూస్తామని మేము అనుకోలేదు. కానీ ఇంత తొందరగా తక్కువ టైంలో దొరికింది ఛాన్స్. సో చాలా అమేజింగ్ ఉంది నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్కటి లైఫ్ స్కెచ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ అంత ట్రావెల్ చేసి ఆయన స్ట్రగుల్, అదే ఇందాకే ఆయనతో మాట్లాడి ఆయన స్ట్రగుల్ గురించి అడిగితే చెప్పారు. అసలు ఫుడ్ తినకుండా ఎక్కడంటే అక్కడ పడుకోవడం గుడిలో అని ఇక్కడ, అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్ సపోర్ట్ అనేది అసలు నిజంగా ఆయన చేసింది చాలా పెద్ద త్యాగమే. అది మాకైతే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో మేము కూడా ఇంకా ట్రై చేయాలి. ఇవన్నీ చూస్తే చెప్తున్నారు కదా సార్ ప్రాక్టీస్ అని, కానీ చాలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మీనింగ్ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఆ ఫీల్ అనేది చాలా బాగా నచ్చింది. ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. ఇది ఎందుకు సార్ అంటే ఆ రీజనింగ్ చాలా నచ్చింది నాకైతే. కానీ చాలా బాగుంది. అంటే ఆయనకి ఇంత ఇది ఇవ్వడం అనేది కూడా అసలు చాలా దొరకదు. ఇది దొరికింది సార్కి. అది వీ హ్యావ్ టు ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇన్ని లైవ్ డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, వీటిలలో మీకు బాగా నచ్చింది ఏంటి? నచ్చిందంటే ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చెట్టు గురించి, మన కోకోనట్ చెట్టు గురించి. అది లోపల ఉన్న వేర్లు ఇలా ఉంటాయి. మనిషి కూడా లోపల చాలా డర్టీ మైండ్తో ఉంటాడు, పైకి మాత్రం చాలా అందంగా ఉంటాడు. సో అందుకని నేను అది గీసాను. వేర్లు ఎవరు గీయరు. సో అది ఎందుకు గీసాను అనే దానికి ఇందాక మేము అడిగితే దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా బాగుంది. కానీ నిజంగా ఇన్నర్గా మన మైండ్ ఆల్రెడీ డర్టీగా ఉంటుంది. అండ్ అంత బ్యూటిఫుల్గా ఆయన చేయడం చాలా బాగుంది. అది ఓకే, మీరు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మీరు లైవ్ డ్రాయింగ్ వేయాలంటే ఏది వేస్తారు? లైవ్ డ్రాయింగ్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము, బట్ వీ విల్ స్టార్ట్. అంటే నేచర్ చాలా బాగుంది. నేచర్ని స్టార్ట్ చేస్తేనే వీ విల్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ అని అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ హైదరాబాద్ బాల్నగర్ నుంచి వచ్చాం. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? అనుష నా ఫ్రెండ్. మేమంతా స్టూడెంట్స్, సార్ వాళ్ళ స్టూడెంట్స్.